అన్న ఏం పేరు? నా పేరు నదిముల్లానా. ఏం చేస్తున్నారు? అక్కడ వ్యవసాయం పని చేస్తున్నాను. వ్యవసాయం పని. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది మనకి సొంత పొలము 5 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు కౌలుకి వేసుకొని చేస్తున్నాము. ఎట్లా ఉంది మళ్ళీ రైతులకు ఏమైనా మేలు జరుగుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షలు రుణమాఫీ విన్నాడు. 5 దుడ్లు కడితే అయితే విన్నాడు. 2,75,000 ఉండే. 5 దుడ్లు 2,75,000 కట్టినాము. 1,98,000 పెడితే అయితే తింటే అట్లా కూడా పెట్టినాము. అట్లా కూడా ఇంతవరకు కాలేదు. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు కాలేదు. ఇప్పుడు ఇది మీ రైతులకు సంబంధించి ఇప్పుడు మీ లోకల్గా మీ ఎమ్మెల్యే ఉంటారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు, మరి వాళ్ళకి చెప్పలేదు మీరు? ఎమ్మెల్యే గారు వచ్చినారు మా ఊరికి. ఎమ్మెల్యే గారు వచ్చి అన్ని డమ్మి కాగితాలు అవి బియ్యం కార్డులు అవి వస్తామంటే చెప్పి మీటింగ్ పెట్టి ఆ బియ్యం కార్డు రాలేదు, ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. ఇంతవరకు ఏమి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉండి ఏం చేస్తలేరు. ప్రత్యక్ష హోదాలో ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తలేరు. అంటే అప్పుడేమో కేసీఆర్ గారు రైతు బంధు అవి ఇచ్చినారని చెప్పారు, అంతకన్నా మించి ఎక్కువ ఇస్తామని చెప్తా ఉన్నారు కదా వీళ్ళు. చెప్పారు అప్పుడు అధికారులకు వచ్చారు కదా చెప్పి. అదేమి ఏమైనా రానున్న రోజులను ఏమైనా చేస్తారని నమ్మకం మీకుందా? ఇప్పుడు ఇంతవరకే చేయలేదు. ఆయన ఏమన్నాడు, 2 లక్షలు ఉంటే ఎమ్మడే ఇది చేసుకుని December 9 కల్లా వచ్చి నన్ను రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇంతవరకు 12 ఏళ్ళు కానీ సంవత్సరం వెళ్ళిపోయా. ఇంతవరకు ఏం సంవత్సరం దాటింది, ఇంతవరకు ఏం చేయలేదు. రైతుల గురించి అయితే ఏం లేదు. ఇంకా కాలువలకు కూడా సరిగా నీళ్లు అంటాక పైరలు ఎండిపోయి కూడా నానాక వస్తువులు పడుతున్నారు. అవును, ముఖ్యంగా ఇప్పుడు అంటే గిట్టుబాటు ధర కూడా మిర్చికి, నేరుడికి, ఏడికి సగం రేటు పడిపోయింది. మిర్చికి అసలు రేటే లేదు. 11,000 12,000 వస్తుంది. 1 ఎకరాకి వచ్చేసి 1,50,000 2 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. గిట్టుబాటు ధర లేదు దానికి. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ ఇప్పుడు నిరుడు ఉన్నప్పుడు 18,000 20,000 21,000 కాడికి పోయింది మిర్చి. తేజ రకం కింటా. ఈ ప్రభుత్వం వచ్చినాక 11,000 12,000 తప్ప అసలు రేటే పెంచలేదు. మద్దతు ధర అనేది లేదు. పడిపోయింది. కూలీల రేట్లు పెరిగినాయి. యూరియా రేట్లు కూడా పెరిగింది. మందుల రేట్లు పెరిగినవి, లేబర్ ఛార్జ్ పెరిగింది. రైతులకు మాత్రం ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు సంవత్సరం అయితే కూడా ఏం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మరి పూర్తి రైతులకి నమ్మిస్తున్నారు కానీ రైతులకి తగిన గిట్టుబాటు ధర లేదు. రైతులకి గురించి ఏం పట్టించుకుంటలేరు. కరెంటు కూడా అప్పటికిప్పటికి చాలా తగ్గింది. కరెంటు 24 గంటలు కరెంటు అన్నారు కానీ ఇప్పుడు సరిగా 4-5 గంటలు తగ్గింది. కరెంటు కూడా సరిగా రైతులకి ఇస్తలేరు. మళ్ళీ పగులు కూడా 2 ఫేస్ ఇస్తున్నారు. ఇప్పుడు సింగిల్ ఫేస్. కనీసం ఈ పింఛన్లు ఏమైనా కరెక్ట్గా ఇస్తున్నారా? పింఛన్లు కూడా ఇప్పుడు 4,000 అన్నారు. 4,000 రాలేదు. మహిళలకి 2,500 ఇస్తామన్నారు, అది లేదు. షాది ముబారక్ అన్నారు, తులం బంగారు అన్నారు, అది కూడా ఇంతవరకు ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఒక ఫ్రీ బస్ నడుస్తుంది. ఫ్రీ బస్ ఇచ్చి వాళ్ళకి ఆటోలకు కొట్లాట పెట్టడానికే పెట్టినాడు. 500 సిలిండర్ అన్నారు. 500 సిలిండర్ కొంతమందికి పడుతుంది, కొంతమందికి వస్తలేదు. 200 యూనిట్లు అన్నాడు, అది కొంతమందికి ఇది అయింది, కొంతమందికి అయ్యలేదు. కరెంటు గురించి కూడా రేవంత్ రెడ్డి సార్ పాలన అయితే మంచిగా లేదంటారు మొత్తానికి. సరిగా వాళ్ళ కార్యకర్తలకు తప్ప తతిమ వాళ్ళకి ఏం రైతులకైతే ఏం మేలు జరుగుతలేదు. ముఖ్యంగా ఈ గద్వాల యాలంపూరి అంతా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కదా. వ్యవసాయం మీద ఆధారపడ్డారు. సరే, మళ్ళీ మీ ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడ్డారు, మీకు ఏమైనా మేలు జరిగే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఏమైనా గతంతో కంపేర్ చేస్తే ఏమైనా మేలు జరుగుతుందా? ఏం మేలు జరగట్లేదు. కరెంటు ఉండట్లేదు. అప్పుడులాగా ఏది మేలు జరగట్లేదు. నైట్ పూట పోయి నీళ్ళు కట్టుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు. అప్పుడు పూర్వం ఉన్నట్టు మళ్ళీ అప్పుడులాగానే అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అవుతుందో అదే మొదటికి వచ్చింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారేమో అట్లాంటిది ఏమి లేదు, ఒక పైన ప్రచారం చేస్తారు, బదనాం చేస్తారు, రైతులకు అందరికి మేలు జరుగుతుంది, అన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. కష్టపడి చేసే వాళ్ళకైతే కనపడుతుంది ఏదైనా, కానీ వాళ్ళు చేయరు కాబట్టి ఏదైనా చెప్తుంటారు. ఇప్పుడు మేము కష్టపడుతున్నాం, నైట్ రాత్రి పోతున్నాం, నిద్ర లేక చేనికి నీళ్లు బారక తిప్పలు పడుతున్నాం కాబట్టి మాకు కనపడుతుంది. వాళ్ళకేం కనపడదు. మస్తు చేస్తున్నాం అని చెప్తానే ఉంటారు. ఏది చేసేది ఏమి ఉండదు. మా కష్టాలు మాకు కనపడుతుంటాయి. ఇంతవరకు అయితే ఏం జరిగింది ఏం లేదు. రైతు బంధు వేయడం కానీ, రైతు బీమా ఇట్లాంటివి ఏమి లేవు. అలాంటివి ఏది ఇంతవరకు ఎవరికి రాని. కనీసం రానున్న రోజుల్లోనైనా చేస్తారని నమ్మకం ఉందా? ఇంతవరకు చేయండి, ఇప్పుడు చేస్తారని నమ్మకం అయితే లేదు. ఖచ్చితంగా చేస్తారని ఎట్లా నమ్ముతాం? నమ్మలేము. అంటే ఇప్పుడు బంగారం ఇస్తామండ్రి, తర్వాత 2,500 అన్నారు, ఉచిత కరెంట్ అన్నారు, ఇట్లా సిలిండర్ అన్నారు, ఇట్లాంటివి ఏమైనా వస్తున్నాయా? మరి చెప్పిన పింఛన్లే చేయలేదు. పింఛన్ కూడా రావట్లేదా? ఇంతకు ముందు ఉన్న పింఛన్ నడిపేదే ఎక్కువైపోయింది కానీ వీళ్ళు చెప్పిన పింఛన్ ఇంతవరకు ఎవరికి వేయలేదు. ఈ కొత్త పథకాలు చేస్తారంటే ఎవరు నమ్మలేరు జనాలు. రెగ్యులర్ ఇచ్చే పింఛనే సరిగ్గా అదే లేదు. వీళ్ళు చెప్పిన పింఛన్ పెంచుతామనేది కూడా పెంచలేదు ఇంతవరకు. ఇవన్నీ పెంచుతామనేటి పెంచుతారంటే నమ్మకం లేదు. నమ్మకం లేదు, పెంచరు కూడా.
మరి లోకల్ ఉన్న నాయకులను ఏమైనా పట్టించుకుంటారు, కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే పని ఎవరైనా చేస్తారు? వాళ్ళు కొట్లాడడానికే సరిపోయినట్టు ఉందన్నట్టు ఉంది కానీ ఎవరు చేస్తారో ఎవరు చేయరో కూడా తెలియనట్టు పరిస్థితి ఉంది ఈ గద్వాల జిల్లాలో. అట్లా ఉంది. వాళ్ళెవరికి చూసుకుంటున్నారు? వాళ్ళ వారికే చూసుకుని సరిపోతుంది, జనాలు చేస్తారని మాత్రం అయితే తెలియదు. ఓకే. ఇప్పుడు అంటే కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు, మీరు రైతే అంటున్నారు కాబట్టి, ఈ గిట్టుబాటు ధర అనేటువంటి సరిగా లేదని చెప్తున్నారు. నిజంగానే లేదా లేకపోతే కావాలని ప్రచారం చేస్తురా? నిజంగానే లేదు. ఇంతవరకు ఉన్న రేట్లు వేరే ఉండేది, ఇప్పుడు ఉన్న రేట్లు వేరే ఉండేది. అన్నిటికీ తక్కువనే అనుకున్న టైంకి వచ్చేది లేదు, చేసేది లేదు. ఓకే. అన్నిట్లో నష్టపోయేది రైతే నష్టపోతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా అట్లా ఇబ్బందులే కదా, ఇది ఇబ్బంది ఎదురవుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. దీని మీద పట్టించుకునే నాదుడే కావాలా, ఎవరు పట్టించుకోవట్లేదు. 13,000 క్వింటల్